ఎక్సోడస్ చాప్టర్ 34, నిర్గమకాండము 34 అధ్యాయము 10వ వచనం. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చెయ్యబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట. ఓకే, నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చెయ్యబోవునది భయంకరమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంత్ ఎండ్లో దేవుడు మనకిస్తున్న భయంకరమైన వాగ్దానం. ఆమేన్. ఏమి వాగ్దానము? భూమి మీద ఎక్కడైనను ఏ జనములనైనను చెయ్యబడని అద్భుతములు, హల్లెలూయా, నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తాను. ఏం చెప్తున్నారు దేవుడు? భూమి మీద ఎక్కడ ఎన్నడూ ఎప్పుడు చూడని జరగని అద్భుతము నీ ప్రజల ఎదుట నేను చెయ్యబోతున్నాను. హల్లెలూయా. అదే కాదు, ఇంకా నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూస్తారు. నేను చేస్తాను. నేను చేస్తే మీకు మాత్రమే తెలుస్తుంది. కానీ నువ్వు ఏ ప్రజల నడుమున్నావో ఆ ప్రజల నడుము నేను అద్భుతము చేస్తాను. వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు చూసి ఆశ్చర్యం అయిపోతారు. ఇది దేవుని వాక్కు. This is the promise of God. Let us read it in English. And he said, behold, I am making a covenant before all your people. I will do marvelous such as have not been created in all the earth or in any nation. And all the people among whom you are shall see the work of the Lord. For it is an awesome thing that I will do with you. In the name of Jesus. God is telling to Moses. మోషేతో చెప్తున్నారు, మోషే నువ్వు ఏ ప్రజల నడుమునున్నావో. మోషే ఏ ప్రజల నడుమున్నారు? ఈజిప్టేనా, ఐగుప్తేనా? ఓకే. ఆయన అంటున్నారు, ఏ ప్రజలైనా సరే మోషే ఏ ప్రజలైనా సరే, వారు ఎవరైనా సరే, ఏ ప్రజల నడుము నువ్వు ఉన్నావో ఆ ప్రజలందరూ చూసేటట్టు నేను భయంకరమైన కార్యాన్ని చేస్తాను. ఎలాంటి కార్యం అంట? సీదా సాదా కార్యాలు కాదు, భయంకరమైన కార్యాలు. ఈ భయంకరమైన కార్యాలు చూసి వారు అవాకైపోతారంట. ఇది ప్రభు మనకి ఈ రోజు ఇస్తున్న వాగ్దానం. ఈ నెల ఆఖరిలో ప్రభు మనకిస్తున్న వాగ్దానం. ఈ రోజు నుండి ఆ వాగ్దానం మన జీవితంలో కంటిన్యూ అవ్వును గాక. హల్లెలూయా, ఆమేన్. ఈ రోజు నుండి ప్రభు అంటున్నాడు, నువ్వు కాదు, నీతో పాటు నువ్వు ఉంటున్న ప్రాంతం, నువ్వు ఉంటున్న కాలనీ, నువ్వు ఉంటున్న డిస్ట్రిక్ట్, హల్లెలూయా, ఆ నడుమున నేను చేయబోయే కార్యాలు ఆశ్చర్యంగా ఉండబోతుంది, భయంకరంగా ఉండబోతుంది. ఎందుకు ఈ మాట మోషేతో దేవుడు అంటున్నాడు? ఈ మాటలు దేవుడు మోషేతో ఎందుకు చెప్తున్నారు? ఏం జరిగిందని చెప్తున్నారు అంటున్నాడు. అందుకైనా అంటే పై వచనంలో ఏదో జరిగింది. మోషే అడుగుతున్నారు, మీరు మాతో రండి ప్రభువా ప్లీజ్. దేవుడు ఏమంటున్నాడు? వెంటనే దేవుని దగ్గర నుండి వచ్చిన ఆన్సర్ ఏంది? మీరు లోబడని ప్రజలు. ఎవరు మీరు? మీరు కూడా అంతే కదా, లోబడని ప్రజలు మీరు. నేను ఎందుకు రావాలని ప్రభు అడుగుతున్నారు. ఈరోజు ప్రభు భయంకరమైన కార్యము అందరూ చూసేటట్టు మీ జీవితంలో చేయాలంటే మీరు ఎలా ఉండాలి? లోబడే ప్రజల వలె ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు మోషేతో, నేను రాను మోషే. ఎందుకయ్యా? మీరు లోబడని ప్రజలుగా ఉన్నారు. చదువుదాము. అప్పుడు అంటున్నాడు, ఎప్పుడైతే మోషే అన్నారో, మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకొనుమయ్యా.
ఎప్పుడైతే మోషే ఈ మాట చెప్పారో అప్పుడు దేవుడు అంటున్నాడు, అందుకైనా ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. నిబంధన అంటే కమిట్మెంట్. ప్రామిస్ ఇస్ డిఫరెంట్, కమిట్మెంట్ ఇస్ డిఫరెంట్. ప్రామిస్ మే బ్రేక్, బట్ గాడ్స్ కమిట్మెంట్ విల్ నెవర్ బ్రేక్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను ఒక నిబంధన చేస్తున్నాను మోషే. నేను ఒక నిబంధన. ఎలాంటి నిబంధన? ఎప్పుడు విరగని నిబంధన, కట్టబడే నిబంధన నేను నీకు చేస్తున్నాను. ఏమని చేస్తున్నాడు ప్రభు? భూమి మీద ఎక్కడనో ఏ జనములనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తాను. ఫస్ట్. రెండోది, నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూస్తారు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైన కార్యాలు. ఈ మాటలు మోషేకి సెలవించారు. ఎందుకంటే మోషే టైర్డ్ అయిపోయారు. ఈ ఇజ్రాయేల్ ప్రజలు గునుక్కుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, లోబడతలేరు. ఎప్పుడైతే మోషే చెప్పారో, నా దోషములు మా పాపములు అన్నిటిని క్షమించి మీ స్వాస్థ్యముగా మమ్మల్ని చేసుకోండి అయ్యా, ప్లీజ్ మీరు రండి, ఒక రిక్వెస్ట్. అప్పుడు అంటున్నాడు ఆయన, ఓకే నేను ఒక నిబంధన చేస్తున్నానన్న దేవుడు ఎలాంటి నిబంధన చేశారు తెలుసా? నేను భయంకరమైన కార్యాలు జరిపిస్తాను మోషే. ఏ ప్రజలైతే నమ్మలేదో, ఏ ప్రజలైతే ఇది జరగదు అనుకున్నారో ఆ ప్రజల ముందే నేను గొప్ప కార్యాలు. అంటే ఇక్కడ సాక్షాత్తు దేవుడే గ్యారంటీ ఇస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? దేవుడే గ్యారంటీ ఇస్తున్నప్పుడు మనకు సందేహం ఎందుకు? మనకు డౌట్ ఎందుకు? మనకు దేవుని విషయంలో చాలాసార్లు చాలా డౌట్లు ఉంటాయి. ఎందుకు ఉంటాయి తెలుసా? మన విశ్వాసాన్ని బట్టి. అందుకే మనకు సందేహాలు వస్తాయి దేవుని మీద. ఎందుకు? మన విశ్వాసము చిన్నది కాబట్టి. ఒకవేళ మనం విశ్వాసము గొప్పగా దేవుని కార్యాలకు మన విశ్వాసం మ్యాచ్ అయిందనుకోండి, మనకు డౌట్ రాదు. అబ్రహాంకి డౌట్ వచ్చిందా? యోసేపుకి డౌట్ వచ్చిందా? దానియేలుకి డౌట్ వచ్చిందా? షేద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? చిన్న పరిస్థితుల్లో ఉన్నారా? భయంకరమైన పరిస్థితి. కానీ వాళ్ళు ఒక్కటే అర్థం చేసుకున్నారు, ఎలాంటి భయంకరమైన పరిస్థితినైనా నా దేవుడు భయంకరమైన కార్యాలు చేస్తాడు. సాతాను చేస్తాడు కాదు. అరే సాతాను భయంకరమైన కార్యాలు చేస్తున్నాడు, సాతాను కాదు. ఇక్కడ వాళ్ళు అంటున్నారు సాతాను చేసినా పర్వాలేదు. షేద్రక్, మేషక్, అబేద్నెగో ఛాలెంజ్ చేస్తున్నారు. నెబుకద్నెజర్, నువ్వు ఏదైనా చేసుకోయా, మేము ఆ విగ్రహాన్ని మొక్కము, మమ్మల్ని చంపు, నువ్వు మమ్మల్ని చంపలేవు. ఆ కాన్ఫిడెంట్, ఆ గ్యారంటీ నీకు ఉండాలి. ఈరోజు సాతాను నా దగ్గర నుండి లాక్కుంటున్నావా? నువ్వు ఏమి చేయలేవు. నువ్వు ఎట్లా లాక్కుంటావో తిరిగి నువ్వే నా కాలు మొక్కిస్తావు. అర్థమవుతుందా మీకు? నువ్వు ఎట్లయితే మా దగ్గర నుండి తీసుకుంటున్నావో, ఎట్లయితే గుంజుకుంటున్నావో, ఏదైతే గుంజుకున్నావో అదే కాలు మొక్కి ఇవ్వవు, ఎక్స్ట్రా నువ్వే తీసుకొచ్చిస్తావు. ఈ విశ్వాసం నీకు ఉండాలి ఈరోజు. ఎందుకంటే దేవుడు నిబంధన చేస్తున్నాడు ముందే, నీ జనుల ఎదుట భయంకరమైన కార్యాలు నేను చేస్తాను అని దేవుడు చెప్తున్నప్పుడు మనం ఇంకా ఎంతగా విశ్వసించాలి ఈ మాటని కాదా? ఈ ఆదివారం మనం వచ్చామా, కూర్చున్నామా, వాక్యం విన్నామా కాదు, ఏం వింటున్నామో దాన్ని మన జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ప్రాముఖ్యము. వచ్చి కూర్చొని వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. వాక్యాన్ని ఉపయోగించి వాక్యము చెప్పినట్టు నడిచే వాళ్ళు కొందరు మాత్రమే. యెహోషువ, కాలేబు, మోషేని నడిచారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ దేవుని కార్యాలు చూశారు, కానీ నడిచింది వీళ్ళు ముగ్గురే. అందుకే ఇద్దరే కానాను దేశం చేరారు. ఈరోజు వినేవాళ్ళు చాలా మంది, విని నడుచుకునే వాళ్ళు కొందరే. నేను నీ జనుల ఎదుట నేను చేస్తాను. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి మీద ఎలాంటి సందేహం నీకు ఉండద్దు. దేవుని కార్యము మీద ఎలాంటి సందేహం నీకు ఉండద్దు. ఆయన ముందుగా నిబంధన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? భయంకరమైన కార్యము నేను చేస్తాను. ఎర్ర సముద్రం కార్యం భయంకరమైనది కాదా? బండని చీల్చి నీళ్ళిచ్చిన కార్యము భయంకరమైనది కాదా? పరలోకము నుండి మన్నా కురిసిన కార్యం భయంకరమైనది కాదా? అవునా కాదా? ఆయన ముందుగా ఎన్నడూ చూడని కార్యం నేను చేస్తాను. వాళ్ళు ఎప్పుడైనా చూసారా? ఊహించుంటారా? ఎప్పుడైనా ఊహించుంటారా? రే మేము ఎర్ర సముద్రం మధ్యలో నుండి నడుస్తామా అని ఎప్పుడైనా ఊహించుంటారా? ఈరోజు మీరు కూడా ఎప్పుడు ఊహించని కార్యం మీ జీవితంలో చేస్తారు. అరే నువ్వు పడిపోయావేమో,
నువ్వు కింద పడిపోయేమో, నీకు ఎలాంటి మార్గం కనిపిస్తలేదేమో. ఈరోజు దేవుడు అంటున్నాడా, ఇదిగో మార్గాన్ని నేను తెరుచునన్నాడు. నిన్ను ఆయనే లేపుతాడు, ఆయనే పట్టుకుంటాడు, ఆయనే నడిపిస్తాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడు ఊహించలేదు ఇలా కూడా ఒక కార్యము జరుగుతుందా, దేవుడు ఇట్లా కూడా చేస్తాడా, ఇంతటి గొప్ప దేవుడా. ఈరోజు నేను చెప్తున్నాను, మీ విశ్వాసాన్ని గట్టిపరుచుకోండి, మీ విశ్వాసాన్ని పెంచుకోండి. భయంకరమైన కార్యాలు మీరు మీ జీవితంలో చూస్తారు. మీ విశ్వాసాన్ని బట్టి జరుగుతుంది అది. ఎప్పటి వరకు మీ విశ్వాసం పెంచుకుంటారో అప్పటి వరకు మీరు చిన్న చిన్న కార్యాలు మాత్రమే చూస్తారు. ఎప్పుడైతే మీ విశ్వాసం పెరిగిందా, లెవెల్ దాటిందా, అప్పుడు చిన్నది కాదు, నువ్వు పిలిస్తే జరగాలి. ఆమేన్. ఎన్నడూ ఎప్పుడు చూడని ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, భయంకరమైన కార్యాల చేత దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. దానికి నీ విశ్వాసము దేవునికి కావాలి. దేవుడు నీ విశ్వాసాన్ని ఎదురు చూస్తున్నాడు. అరే అమ్మా, నీ ప్రార్థన నాకు వినిపిస్తుంది, నువ్వు ఇచ్చే కానుకలు నేను పొందుకున్నాను, నువ్వు ఇచ్చే దశభాగాలు నేను పొందుకున్నాను, నువ్వు చదువుతున్న బైబిల్ నేను చూస్తున్నాను, నువ్వు ఎక్కెక్కి ఏడ్చిన ప్రార్థన నేను వినున్నాను. కానీ నీ విశ్వాసం నాకు కావాలి కదా, నేను కదలాలంటే, నేను నీ జీవితంలో కార్యాలు చేయాలంటే నీ విశ్వాసం నాకు కావాలి కదా, నీ ఏడుపు కాదు. మీకు విషయం చెప్తాను, నీ ఇమోషన్ వల్ల దేవుడు ఎమోషనల్ కాడు. నువ్వు ఏడిస్తే దేవుడు ఏడవడు, నువ్వు ఏడిస్తే దేవుడు జాలిపడాడు. ఇది నిజమైన సువార్త కాదు. నువ్వు ఏడ్చి ఆ విశ్వాసాన్ని వాడతలేవు కదా, అక్కడే ఫీల్ అవుతాడు ప్రభు. అరే నేను ఇచ్చినా కదమ్మా విశ్వాసము, వాడమ్మా, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, వాడు. నువ్వేమో ఇక్కడ కూర్చొని ప్రభుకు కన్ను లేదు, ప్రభుకు చెవులు లేవు, నా ప్రార్థన వింటలేడు, నన్ను చూస్తలేడు. అరే చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, విశ్వాసం వాడంటున్నాడు. నీకేమో వినిపించకపోయా, ఎందుకు? వేరే మాటలు వింటున్నావు కాబట్టి, లోకములో ఉన్న మాటల్ని తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అదైపోతావు. అయ్యో ప్రభు నన్ను అట్లా అంటున్నాడు, ప్రభు ఇట్లా అంటున్నాడు, నువ్వు ఏమి చేస్తలేవా? నువ్వు ఆయనను వినడం మాను, నన్ను వింటావు. అది మాను, ఇది విను. ఇది వింటే విశ్వాసాన్ని ఉపయోగిస్తావు. ఎప్పుడైతే విశ్వాసాన్ని వాడతావో ఆడు మాట్లాడడు, వాడు కదలడు. ఎందుకు? విశ్వాసము ఆయనని అణచివేస్తుంది యేసు నామములో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫెయిత్. The Lord is ready to do anything in your life, but He needs your faith. ముగ్గురిని బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన వరకు చూస్తే మనం ముగ్గురిని మాత్రమే దేవుడు అప్రిషియేట్ చేస్తున్నారు. హీస్ అప్రిషియేటింగ్ ఓన్లీ 3 people. మన విశ్వాసం గొప్పది. He says, your faith has healed you, your faith has made you whole, your faith is great. దేవుడే చెప్తున్నాడు, విశ్వాసపు కర్తనే చెప్తున్నాడు నీ విశ్వాసం గొప్పదని. ఈరోజు ఆ కర్త నేను కూడా చెప్పాలి, నీ విశ్వాసం గొప్పది, నువ్వు అడగకుండా నేను చేస్తాను. Your faith is great, so you have just asked for this, but I'm giving you this. నువ్వు ఇంత అడిగావు, నేను ఇంత ఇస్తున్నాను. ఎందుకు? నీ విశ్వాసం పెద్దది కాబట్టి. నువ్వు అడిగింది చిన్నదేమో, హల్లెలూయా, నువ్వు అడిగింది చిన్నదేమో, కానీ నీ విశ్వాసం చాలా పెద్దది. కాబట్టి నువ్వు అడిగే వాటికన్నా, ఊహించే వాటికన్నా అత్యధికముగా ఇస్తాను. ఎందుకు? నీ విశ్వాసాన్ని బట్టి. The Lord is ready to give you great things because of your faith. నీకు డబ్బులు లేదేమో, కిరాయి ఇంట్లో ఉంటున్నావేమో, ఇది కొనాలన్నా 10 సార్లు ఆలోచించాల్సి వస్తుందేమో, కానీ ఈరోజు అంటున్నాను, నీ విశ్వాసం దాన్ని కొనగలదు. నీ విశ్వాసం నీకు సొంత ఇల్లు తెచ్చిపెడుతుంది. ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ వెరీ సీరియస్. నీ విశ్వాసం నీకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నీ విశ్వాసాన్ని కూడా తగ్గించుకుంటావా? అర్థమవుతుందా? ఆ విశ్వాసాన్ని ఒక లెవెల్కి తీసుకురానికి ఎంత కష్టపడ్డావు. వాళ్ళ మాటలు విని ఆ విశ్వాసాన్ని తగ్గించుకుంటావా? మళ్ళీ కష్టపడాలి. కాబట్టి ఇక్కడ నుండి ఇలా పెరగడం చూడు, కానీ ఇక్కడ నుండి ఇలా రావడం కాదు. మనుషులు 100 అంటారు, 1000 అంటారు. మనుషుల మాట బట్టి నీ అడుగులు ఉండొద్దు. మనుషుల మాట బట్టి నీ అడుగులు ఉంటే నువ్వు ముందుకు ఎన్నడూ నడవు, నువ్వు పడిపోతూనే ఉంటావు.
దేవుడు అంటున్నాడు, దినదినము నిమిషపు పాటు నీ విశ్వాసం పెరుగుతూ పోవాలి, ఇంచులించులుగా. The great your faith is, the great is God's miracles are in your life. Amen. Let your faith increase in Jesus' name. Amen. As a man of God to this house, I pray in the name of Jesus. Amen. Let all your faith be increased so that you may see the great glory of God manifesting in your life. Amen. Jesus' mighty name. Amen. I promise it shall happen if you increase your faith in the name of Jesus. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ రోజు నుండి నీ విశ్వాసాన్ని పెంచుకో. దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కార్యము కాదు, భయంకరమైన అద్భుతము దేవుడు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. భయంకరమైన నాశనం కాదండి, భయంకరమైన అద్భుతము దేవుడు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ విశ్వాసాన్ని పెంచుకో. Amen. Increase your faith today. No matter what you're going through. నువ్వు ఎలాంటి పరిస్థితి నుండి వెళ్తున్నావు నాకు తెలియదు. పరిస్థితిని బట్టి సైలెంట్ అయిపోతున్నావు. నువ్వు పరిస్థితిని బట్టి కింద కూర్చుండిపోతున్నావు. పరిస్థితిని బట్టి ఎక్కువ ఆలోచిస్తున్నావు. పరిస్థితిని బట్టి ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నావు. ఈ రోజు చెప్తున్నాడు దేవుడు, పరిస్థితిని బట్టి ఆలోచించకు, నన్ను బట్టి ఆలోచించు. విశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే విశ్వాసం పెరుగుతుంది, నీ జీవితంలో నేను కార్యం చేస్తున్నాను. Hallelujah. పరిస్థితి నీ విశ్వాసాన్ని పెంచదు. నీ టెన్షన్ నీ విశ్వాసాన్ని పెంచదు. నీ ప్రాబ్లం నీ విశ్వాసాన్ని పెంచదు. నీ నొప్పి నీ విశ్వాసాన్ని పెంచదు. నీ విశ్వాసం పెరగాలంటే దినదినము యేసు క్రీస్తు గురించి విన్న ప్రకారము నడుచుకో. Then you will see the glory of God manifesting in your life. Amen. If you want God to move extraordinary in your life, then let your faith be extraordinary. Amen. Only one thing I can tell you. I'm telling you, from today, you will be strengthened like never before in the name of Jesus. Use the faith in the name of Jesus. Use it. Use it no matter what. No matter what. You might not see things. ఈరోజు నేను చెప్పాను, నువ్వు విశ్వాసం వాడావు, చూడలేదేమో. మళ్ళీ వాడావు, చూడలేదేమో. నిరాశపడకు. నిన్ను సాతాను నిరాశపరుస్తున్నాడు. నిన్ను సాతాను కిందికి లాగడానికి చూస్తున్నాడు. నిరాశపడకు. ఎన్నడైనా మన ప్రభువే గెలుస్తాడు. మన ప్రభు కార్యాలే గెలుస్తాయి. మన ప్రభు పిల్లలే గెలుస్తారు. సాతాను గెలవడు, మనం గెలవనివ్వం. కాబట్టి నిరాశపడకు. 2 రోజులు అయిపోయిందా, 2 నెలలు అయిపోయిందా, 3 నెలలు అయిపోయిందా, 1 సంవత్సరం అయిపోయిందా, పర్వాలేదు. 1 సంవత్సరంలో ఇంకా అదే విశ్వాసం ఉందనుకో, ఇక ప్రభు కార్యము చేయడం మొదలు పెడతాడు. ఎలాంటి కార్యం చేస్తాడంటే, నువ్వు ఏ వీధిలో ఉన్నా, ఎవరి నడుము ఉన్నా, వారందరూ చూస్తుండగానే అద్భుత రీతిగా నేను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు యేసు నామములో. ఏ నోరైతే మాట్లాడిందో, ఏ చేతులైతే లేసిందో, వాళ్ళే నిన్ను వచ్చి అడుక్కుంటారు యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దిస్ షల్ హ్యాపెన్ ఇఫ్ ఐ యామ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. గొడవ పడేవారు, చేతులు లేపిన వారు సిగ్గుపడతారు. సిగ్గుపడతాడు నిన్ను చూసి. అరే, ఒక టైంలో ఎంతగా నేను చేశాను, కానీ ఈరోజు వాళ్ళంటి ధనవంతులు ఎవరు లేరు. నా దగ్గర నుండి తీసుకున్న ధనం ఈరోజు నేను అడగాల్సి వస్తుంది. అది మన ప్రభు గొప్పతనము. మనము దేవుణ్ణిలో ఉండి మనం ఇంతగా కష్టపడడం ఎందుకు? అర్థం అవుతలేదు మీకు? మనము దేవుణ్ణిలో ఉండి ఒక్కరి దగ్గర అప్పు తీసుకోవడం ఏంది? మనం ఇవ్వాలి. కానీ మనం దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు తెలుసా? ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలని, మనమే పుచ్చుకోవాలని కాదు, మనమే ఎంజాయ్ చేసుకోవాలని. కానీ దేవుడు నిన్ను ఎప్పుడైతే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాడో, దేవుడు ఇంకా నింపుతాడు. అరే, ఈరోజు వాళ్ళకి ఇచ్చాడు కదా, ఇంకేద్దాం, ఇతరులకు ఇవ్వని, ఇంకేద్దాం. సో హీ విల్ బ్లెస్ యూ సో దట్ యూ మే స్టాండ్ యాజ్ అ బ్లెస్సింగ్ టు అదర్స్. Hallelujah. నిన్ను ఇచ్చేవాడుగా చేస్తాడు, కానీ ఎప్పుడు అడిగేటట్టు ఉంచాడు నిన్ను. నీకు ఆ విశ్వాసం ఉండాలి ఈ రోజు నుండే. నో మ్యాటర్ వాట్, ఏదైనా సరే, ఎవరైనా సరే, ఎంత మాట్లాడినా సరే, నువ్వు ఒక్కటి, వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయకు. వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నిరాశ పడిపోతుంటావు, ఏడుస్తూ కూర్చుంటావు. ఏంది ప్రభు, నా బ్రతికి ఇట్లా అయిపోయింది, ఏంది నైనా నేను ఎలా బ్రతికేదాన్ని, ఇలాంటి పరిస్థితి నాకు వచ్చేసింది. ఏంది ప్రభు, ఇలాంటి కష్టము ఎవరికి రావద్దు? నా శత్రువులు కూడా రావద్దు నాయనా. రాదు, శత్రువులే నీకు చేస్తున్నారు కదా, ఎట్లా వస్తుంది ఆయనకి? నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదు. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. ఎందుకు? నా కష్టాన్ని బట్టి,
యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఎందుకు? నా నొప్పిని బట్టి. ఈరోజు సాతాను నన్ను గాయపరిచాడు తండ్రి. ఎందుకో తెలుసా? ఈరోజు శత్రువు వచ్చి నిన్ను 100 మాటలు మాట్లాడారు. ఎందుకో తెలుసా? ప్రభు నీ తోడున్నాడు కాబట్టి, ప్రభు మహిమ నిన్ను కప్పి ఉంది కాబట్టి, ప్రభు విశ్వాసము చేత నువ్వు నింపబడి ఉన్నావు కాబట్టి శత్రువు వచ్చి మాట్లాడుతున్నాడు. The tree which gives fruit will be attracted by everyone. ఏ చెట్టు అయితే ఫలాలు ఇస్తాయో ఆ చెట్టునే ఆకర్షిస్తారు ప్రజలు. చెట్లో ఫలం లేకపోతే ఎందుకు వస్తారు నీ దగ్గరికి? నీలో ఫలం ఉంది, నీ దేవుని ఫలం నీలో ఉంది కాబట్టి శత్రువు ఎప్పుడెప్పుడు ఆ ఫలాల్ని తెంపి తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఆ మొత్తం ఫలాలని తెంపేయాలి, తినేయాలి, ఈ చెట్టుకి ఏ ఫలం లేకుండా వదిలేయాలని ఎదురు చూస్తుంటాడు. కానీ ఆయనకు తెలీదు, ఒక ఫలం తెంపితే 3-4 ఫలాలు ఇంకొస్తాయి. అండ్ వన్ డే తిని ఆయన బోర్ అయిపోతారు, కానీ చెట్టు ఫలం ఇవ్వడం మానదు. మన దేవుని గొప్పతనం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అ గాడ్. I'm telling you, never underestimate or never speak against God, because the Lord is ready to perform anything you want. నువ్వు ఏది అడిగినా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి కేవలం కావాలి నీ విశ్వాసము. ఆఫరింగ్, టైత్, ఫాస్టింగ్, ప్రేయర్స్, బైబుల్, దీస్ ఆర్ ద ప్రాక్టికల్ థింగ్స్. దట్ ఈస్ మస్ట్, యూ నీడ్ టు డూ దట్. కష్టం ఉన్నా బాధ ఉన్నా దేవుడు, చాలామంది అనుకుంటారు, అరే ఈ పాస్టరు మాకింత కష్టం ఉన్నా కూడా పాస్టర్ తెలిసి కూడా కానుక ఇవ్వమంటాడు, ప్రేయర్కి వస్తా అంటాడు, ఈయనకి తెలియదా మా దగ్గర లేదని. గాడ్ విల్ నాట్ సీ దట్. దేవుడిని పేదరికాన్ని చూస్తలేడు. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, దేవుడిని పేదరికాన్ని చూస్తలేడు. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? నిన్ను గొప్ప ధనవంతునిగా చూస్తున్నాడు, ధనవంతురాలుగా చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడు చూపుని బట్టి విశ్వాసముతో అడిగేస్తావో, యు విల్ నాట్ బి పూర్. I promise you in the name of Jesus. No one in this world will remain poor if you watch as God watches you. If you know who you are in Christ. నువ్వు క్రీస్తులో ఏమై ఉన్నావో అని నువ్వు ఎరిగి ఉంటే పేదోలుగా నువ్వు బ్రతకవు. ఎవరైనా సరే, know your greatness. You will know it only by the faith what God has given you. God has given faith. అందరికి దేవుడు విశ్వాసం ఇచ్చాడు ఉచితంగా. అందరి విశ్వాసం ఒకే లెవెల్లో లేదు. ఎప్పుడైనా ఈ ఈసీజీ చూస్తుంటారా? కింద మీద మన విశ్వాసం అలాంటిది సాగుతుంది. డెడ్ లైన్ వచ్చిందనుకో, వేస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఏమంటున్నారు వీళ్ళు? ఒక్కొక్కరితో చెప్పుకుంటున్నారంట, అయ్యో అక్క, మనం ఇలాంటి కార్యం ఎప్పుడు చూడలేదే. బావా, ఇలాంటి కార్యం మేము చూడలేదు బావా. అన్నా, మేము ఇలాంటి కార్యం ఎప్పుడు చూడలేదన్నా. చూద్దామా? మార్కు 2:12. 11వ వచనం చూద్దాం. పక్షవాయువు గల నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పోమని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరుపెత్తి వారందరి ఎదుట నడిచిపోయిను గనుక వారందరూ నిభ్రాంతి నొంది. ఎప్పుడు ఇలాంటి కార్యం ఎప్పుడు మన జీవితంలోనే చూడలేదు కదా. చూసేవాడు శత్రువైనా, నీ చుట్టమైనా, నీ వారైనా, బయట వారైనా, నీ ఇరుగు పొరుగు వారైనా చూసేది దేవుని కార్యము. అక్కడ గమనించండి, చూసేవారు పక్షవాయువు గల వాడిని చూస్తలేరు. మీరు గమనించాలి. ఇక్కడ 11వ వచనంలో ఏమంటుందంటే, పక్షవాయు గల వాడిని చూసి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పోమని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని. గమనించండి, ఈ పక్షవాయు గల వాడు వీళ్ళు ప్రతిరోజు చూస్తున్నారు. పక్షవాయుతో బాధపడుతున్నాడు. ఏనాడు చూసిన వాడు ఏనాడు అనుకోలేదు ఆడు నడుస్తాడని.
He never expected. When he saw walking, వాళ్ళందరూ ఎప్పుడైతే ఇతను నడుచుచున్నది చూసారో పక్షవాయు గల వాడిని చూస్తలేరు. దేవుని ఆయన శరీరంలో దిగిన దేవుని కార్యాన్ని చూసి అవాక్కైపోతున్నారు, నిభ్రాంతి నొందుతున్నారు. ఏమని? ఇలాంటి కార్యం మేము ఎన్నడూ చూడలేదు. ఈరోజు మీ దగ్గరకు వచ్చేవారు ఒకటి మాత్రమే చెప్పాలి. ఏంటో తెలుసా? ఇలాంటి కార్యం నీ జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఇంతగా బాధపడ్డావు, ఇంతగా కష్టపడ్డావు, మొన్నటి వరకు ఇంత కష్టంలో ఉన్నావు, ఈరోజు సడన్గా. ఎందుకు తెలుసా? మా సంఘములో ఒక వాగ్దానం పొందుకున్నాం మేము. హల్లెలూయా. మా సంఘములో భయంకరమైన వాగ్దానం పొందుకున్నాం. వాగ్దానం ప్రకారం నడిచాము. మరుసటి రోజు అద్భుతాన్ని చూసాం. Hallelujah. You will see it from now. After you leaving this place, you shall see things coming to pass in Jesus' name. I am prophesying. నేను ప్రవచిస్తున్నాను. You shall come with a testimony in the name of Jesus. You shall come with a testimony. చూడండి, మీరు ఎంత గొప్పగా రెస్పాండ్ అవుతారో అంత పవర్ఫుల్గా మెసేజ్ అనేది రిలీజ్ అవుతుంది by the power of Holy Spirit. Today, as the power of Holy Spirit is నాలో పొంగుతుంది, దేవుని పరిశుద్ధాత్మ శక్తి, ఆ శక్తి ద్వారా వాక్యం విడిపించబడుతుంది. ఎప్పుడైతే శక్తి ద్వారా వాక్యం విడిపించబడుతుందో, నువ్వు వాక్యాన్ని ఎలాగైతే పొందుకుంటున్నావో, ఈరోజు తిరిగి ఉట్టి చేతులతో వెళ్ళవు నువ్వు. You are carrying something from this place. You know what? The anointing, the fire, the power, the faith, the favor, the mercy. As you go back home, the man who scolded you yesterday, the woman who scolded you yesterday shall see you and say, there's something change in you. Why are you so happy? The devil will be shocked seeing you. శత్రువు కన్ఫ్యూషన్లో పెట్టేస్తాడు దేవుడు ఆయనని. అరే, నిన్నటి వరకు ఏడుస్తున్నాడు, సడన్గా ఏమైంది? ఎందుకు నవ్వుతున్నాడు? ఎందుకైనా ముఖము కలకలగా మెరిసిపోతుంది? Why is his face so brightened today? He didn't know that he has received the promise from the Most High God. ఈ రోజు నుండి మెరుపుల వరే మెరుస్తావు యేసునామం. Like a thunder you shall shine like never before in the name of Jesus. Hallelujah. చూడండి, ఈరోజు నా దేవుని వాగ్దానాన్ని విశ్వసిస్తే ఎప్పుడు, ఎన్నడూ, ఎక్కడ, ఎవరి జీవితాల్లో జరగని కార్యాలు నా తండ్రి మీ జీవితంలో జరిపించునుగాక, మన సంఘములో జరిపించునుగాక, మన సంఘము ద్వారా జరిపించునుగాక. హల్లెలూయా. యు నీడ్ టు బిలీవ్ వాట్ యు రీడ్ ఆర్ వాట్ యు హియర్ ఆఫ్ గాడ్. నువ్వు ఏదైతే చదువుతున్నావో ముందుగా దాన్ని నమ్మాలి. అర్థమవుతుందా? ఏదో కేవలం చదవడం కాదు, నువ్వు ఏదైతే చదువుతున్నావో దాన్ని ముందుగా నమ్మాలి. నువ్వు ఎవరి గురించి చదువుతున్నావు అనేది ప్రాముఖ్యం. యు ఆర్ రీడింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, ద వన్ అండ్ ఓన్లీ గాడ్. దెన్ యూ నీడ్ టు బిలీవ్ టుడే. ఆమేన్. కీర్తనల గ్రంథము Psalms 111 3 and 4. కీర్తనల గ్రంథము 111 అధ్యాయము 3-4 వచనాలు. ఆయన కార్యము మహిమ ప్రభావము గలది. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనలను దీవించి ఉన్నాడు. యెహోవా దయ దాక్షాణ్యపూరుడు. ఏందంట? ఆయన యందు భయభక్తు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన. చూడండి, మనమైనా మర్చిపోతాం. ఈరోజు మీరు గమనించాలి, ఆయన చెప్తున్నాడు, అందుకైనా నేను నీకు ఒక నిబంధన ఇస్తున్నాను, నేను నీకు ఒక నిబంధన చేస్తున్నాను. ఇప్పుడు చెప్పిన దేవుడు ఏమంటున్నాడు? ఆయన తన నిబంధన ఎన్నడూ మర్చిపోడు, జ్ఞాపకం చేసుకుంటాడు. యూ షల్ టుడే, ఈరోజు నువ్వు విన్నావు, రేపటి వరకు నీకు దీని గురించి ఉంటుందా? ఇది ఎల్లుండి నువ్వు మర్చిపోతావు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను చేస్తున్న నిబంధన ఎన్నడూ మర్చిపోను.
నువ్వు మర్చిపోయినా సరే నీ జీవితంలో నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ నిబంధన నేను చేశాను కాబట్టి. నువ్వు చేయలేదు, నేను చేశాను. ఆయన ఎలాంటి కార్యాలంట అయినది? 3rd verse. ఎలాంటి కార్యాలంట? మహిమ ప్రభావము గల, మహిమతో నింపబడిన కార్యాలు. చూడండి, దేవుని కార్యాలు ఏదో సాదా సీదా కార్యాలు కావు. ఆది కాండం నుండి ప్రకటన వరకు మనం గమనిస్తే ఎక్కడెక్కడ దేవుడు దిగి వచ్చాడో, ఎక్కడెక్కడ దేవుడు కార్యాలు చేశారో అవి నార్మల్ కార్యాలు కావు. వేరెవర్ గాడ్ హస్ డన్ ఎ మిరకల్, ఇట్ వాజ్ నాట్ an easy miracle. It was unexpected, unbelievable. ఎక్కడెక్కడ దేవుడు దిగొచ్చి కార్యాలు చేశాడో నమ్మశక్యము కాని కార్యాలు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడెక్కడ దేవుడు దిగొచ్చి కార్యాలు చేశారో అక్కడంతా ప్రజలు కార్యాన్ని చూసి షాక్ అయ్యారంట. The works of the Lord were unbelievable. Yes or no? If you check from Genesis to Revelation, impossible works were done possible. Impossible things were done possible by the God. దేవునికి మహిమ ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. ఆయన కార్యాలు మహిమ ప్రభావము గల కార్యాలు. ఈరోజు ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే నమ్ముతున్నారో, మహిమానుతుని మహిమ ప్రభావము గల కార్యాలు మీరు చూడును గాక. Those who believe and those who have faith shall see the glorious works of God. Not just miracle, glorious miracle of God. Amen. Hallelujah. చూడండి, వాక్యంలో చాలా మంది వాళ్ళ పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, బోధకుడా మేము రాము, బోధకుడా మేము రాము, మా పిల్లల్ని పంపిస్తాం, వాళ్ళు మీ వస్త్రపు చెంగును ముట్టుకొని వస్తే చాలు ప్రభు, అలౌ చేయండి ప్లీజ్. యేసు ప్రభు అంటాడు, పేతురయ్య రమ్మను. పిల్లలు వచ్చారంట, యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకున్నాడంట. వచ్చిన వాళ్ళందరూ స్వస్థపరచబడ్డాడు. ఎంతమంది అయితే పిల్లలు వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టుకున్నారు, యేసేయను కాదు ఆయన బట్టల్ని ముట్టుకున్నారో స్వస్థపరచబడ్డారు. అది వాళ్ళ విశ్వాసం. దట్ వాజ్ దేర్ ఫెయిత్. ఈరోజు నీకు కూడా విశ్వాసం ఉండొచ్చు. బ్రదర్ దగ్గర నా సమస్య ఎట్లా చెప్పుకోవాలి, నా కష్టం బ్రదర్ దగ్గర ఎట్లా చెప్పుకోవాలి. ఓకే, నేను వెళ్ళి ఏం చెప్పకుండా బ్రదర్ చేయి ముట్టేసి వచ్చేస్తాను. దట్ ఈస్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం అని. అండ్ యు నో సంథింగ్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యు హోల్. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసం నిన్ను ఆశీర్వదిస్తుంది. నీ విశ్వాసం నీకు మార్గాలను తెరుస్తుంది. నీ విశ్వాసం గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు నీ జీవితంలో చేస్తుంది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నౌ సంపూర్ణమైన కార్యాలు చేస్తారంట ప్రభు. హల్లెలూయా. ఆమేన్. ఏది ఏది సగం సగం వదిలిపెట్టాడంట. చూద్దామా, Deuteronomy 32:4. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనము. ఆయన ఆశ్చర్య దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. ఆయన కార్యం ఎలాంటిదంట? సంపూర్ణమైనది. సగం సగంలో వదిలిపెట్టాడు ప్రభు. సంపూర్ణమైన కార్యమైన కార్యాలా. హల్లెలూయా. ఆయన నిర్దోషి అయి నమ్మదగిన దేవుడు. ఆయన కార్యాలు సంపూర్ణమైన కార్యాలు. సగములో వదిలిపెట్టాడు. He's a God of fulfillment. Amen. God is a God of fulfillment. నువ్వు ఏ జనుల మధ్య ఉన్నావో, ఏ ప్రజల మధ్య ఉన్నారో ఆ ప్రజలందరూ యెహోవా చేసే కార్యాన్ని బట్టి ఆశ్చర్యమైపోతారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు చేస్తాడు ప్రభు ఈ కార్యాలని? ఇంతకుముందు చాలా చక్కగా విన్నాం.
ఇప్పుడు ఈ కార్యాలు మన జీవితంలో చేయాలంటే ఎప్పుడు చేస్తారు? మన ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలంట. మన ప్రవర్తన దేవుని దృష్టికి యాక్సెప్టబుల్గా ఉండాలి. Your behavior in the sight of God should be acceptable. Then God is ready to perform miracle. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. అప్పుడు సంపూర్ణమైన కార్యాలను చేస్తాడంట. లేదా స్టార్ట్ చేస్తారు. మన ప్రవర్తన బాగాలేదనుకోండి, ఆయన స్టార్ట్ చేస్తారు కార్యాలు. మన ప్రవర్తన బాగాలేదనుకోండి, వీడికి మనం ఎంత చేసి వేస్ట్ అని వదిలేస్తారు. చెప్తాను. సమూయేలు ప్రవక్త సౌలు ప్రవర్తనను చూసి, సౌలు పరిస్థితిని చూసి, సౌలా సదాకాలము నీ సింహాసనాన్ని దేవుడు స్థిరపరచాలని అనుకున్నాడు. గమనించండి, సౌలు సదాకాలము నీ సింహాసనాన్ని దేవుడు స్థిరపరచాలనుకున్నాడు. కానీ నీ ప్రవర్తనను బట్టి ఏమైంది? సౌలు రాజరికాన్ని దేవుడు స్థిరపరచాలనుకున్నాడు. కానీ ఆయన ప్రవర్తనను చూసి రాజు బిడదని తుడిచేస్తాడు ప్రభు. తెలుసా మీకు? అప్పుడే కదా దావీదుని వెతకడానికి పంపించాడు. ఏం చేశాడు సౌలు? ఆయన ప్రవర్తన ఏం చేసింది చెప్తాను. సమూయేలు ప్రవక్త అన్నాడంట, బలిపీఠాన్ని సిద్ధం చేయి, బలి పశువుని సిద్ధం చేయి, నేను వచ్చి నేను అభిషేకిస్తాను, బలిని నేను వచ్చి అర్పిస్తానండి. సమూయేలు ప్రవక్త రావడానికి కొంచెం ఆలస్యమైందంట. ఇతనే ప్రవక్త అయిపోయాడు, ఇతనే బలి అర్పించేశాడు, ఇతనే అభిషేకించాడు. ఇప్పుడు ఏమైంది? తైలంతో నేను అభిషేకించుకున్నాను, అభిషేకించొద్దా? ఈ ప్రవర్తన దేవునికి నచ్చలేదంట. దేవుడు ఆయనని స్థిరపరచాలనుకున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రవర్తనను చూశాడో, నో, యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ద కింగ్, ఆ సింహాసనం వదిలేసి దయచేసి కిందికి వచ్చేసావులా, ఇక మీదట నువ్వు రాజుగా నువ్వు ఎంచబడవు. డేవిడ్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ కింగ్. నీ ప్రవర్తనను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. జాగ్రత్త. కొంతమంది స్టార్టింగ్లో బాగుంటారు, ప్రార్థన చేసుకుంటారు, దేవుని దగ్గర పొందుకుంటూ ఉంటారు. పొందుకుంటూ ఉండేసరికి గర్వం వాళ్ళలో ఏం చేస్తుంది? ప్రవర్తనని కొంచెం కదిలిస్తుంది. ఆ ప్రవర్తన, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అంత ఉంది, ఇప్పుడేంది, నాకెందుకు ప్రార్థన, నాకెందుకు దేవుడు? ఇచ్చిన దేవునికి తీసుకోవడం కూడా తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా నువ్వు దేవునిలో స్థిరపరచబడాలంటే నీ ప్రవర్తన చక్కబెట్టుకో. హల్లెలూయా. నీ ప్రవర్తన దేవుని దృష్టికంట, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కార్యం స్టార్ట్ చేస్తాడంటే దాన్ని ముగించే బాధ్యత కూడా దేవుందే. ద థింగ్స్ విచ్ గాడ్ హస్ స్టార్టెడ్ ఇన్ యువర్ లైఫ్, హీ విల్ ఓన్లీ ఫినిష్ ఇట్. ఇంతవరకు తీసుకొచ్చి వదిలేశాడు అని ఇజ్రాయేల్ ప్రజలు మోషన్ చెప్పుకున్నట్టు కాదు. వాట్ థింగ్స్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ ఇన్ యువర్ లైఫ్ షల్ బి ఫినిష్డ్ బై హూ హ్యాస్ స్టార్టెడ్. హల్లెలూయా. రూత్ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆయనకి ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు 3-4 వచనాలు చదువుదాం. కాబట్టి ఆమె వెళ్ళి బోయాజు బెత్లెహేములో నుండి వచ్చి యెహోవా నీకు తోడై ఉన్నాడని చేను కోరి వారితో చెప్పగా యెహోవా నిన్ను ఆశీర్వదించునని ఈ చిన్నది ఎవరు?
బోయస్ తెలీదు, తనే ఈ చిన్నదే రేపటికి భార్య అవుతుందని. ఈ చిన్నది ఎవరు? చదువుదాం. పోయేవారి మీద ఉంచబడిన ఆ. ఆ పనివాడు ఆ. ఈమె ఉమ్. మోయాబు దేశం నుండి మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చును. మోయాబులైన మోయాబురైలైన యవనరాలు ఆమె నేను పోయేవారి వెనుక పనుల మీదను ఏరుకొని కూర్చుండుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయమున మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. ఇక్కడే ఉండు నువ్వు. చదువుదాం. దీనిని విడిచిపోవద్దు. ఇచ్చటన ఇద్దరుల యొద్ద నిలకడగా ఉండుము. వారు పోయిచు. గమనించండి, దేవుడు బోయాజుకి తెలియకుండానే ఎట్లా నడిపిస్తున్నాడు చూడండి. దేవునికి తెలుసు, బోయాజ్ తెలీదు. బోయాజ్ ఎవరితో మాట్లాడుతున్నాడో తెలీదు, కానీ దేవుడు రేపటికి తనేరా నీ భార్య. అందుకే బోయాజ్ అంటున్నాడు, ఇక్కడ నువ్వు పోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, మా దగ్గరనే చేసుకో. ఆయనకి తెలియదు పర్మనెంట్గా ఉంటుందని. సీ ద వర్క్స్ ఆఫ్ గాడ్. నీకు తెలియకుండానే దేవుని మార్గంలో నీకు తెలియకుండానే ఎంత పర్ఫెక్ట్గా దేవుడు నడిపిస్తున్నాడు. ఎందుకు నడిపిస్తున్నాడు తెలుసా? రూతు విశ్వాసము గలది. షీ వాజ్ ఫెయిత్ఫుల్ ఉమెన్. నయోమిని వదిలిపెట్టి వెళ్ళలేదు. భర్త చనిపోయినా కూడా అంతమ్మ, నేను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోను, నా సొంత ఇంటికి వెళ్ళాను, నీతోనే ఉంటాను, నీతోనే వస్తాను. గాడ్ లైక్డ్ దట్ బిహేవియర్. దేవునికి ఏం నచ్చింది? ఆ స్వభావం నచ్చింది. దేవుడు అన్నాడమ్మా, నేను ఏ స్థానంలో నేను పంపిస్తున్నాను నీకే ఐడియా లేదు, వెళ్ళు, నువ్వు వెళ్ళు. నీకు తెలీదు, నువ్వు అనుకుంటున్నావు నువ్వు అత్తమ్మతో నడుస్తున్నావు అని. అత్తమ్మని స్థిరపరిచింది నేనే, నీ మార్గాన్ని స్థిరపరిచింది నేనే, ఆ మార్గంలో పంపిస్తుంది కూడా నేనే. వెళ్ళు, నేను చూసుకునేవాడు గొప్పవాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. నీ ప్రవర్తన అంట దేవుణ్ణి కదిలిస్తుంది, దేవుని కార్యాలు జరిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హీ ఈస్ గాడ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. వాట్ హీ హాస్ స్టార్టెడ్ ఇన్ యూ, హీ విల్ ఓన్లీ ఫినిష్ ఇట్. దేవుడు నీ జీవితంలో ఏదైతే ప్రారంభించాడో దేవుడే దాన్ని ముగిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం అర్థమైందా? ఏం చేస్తారు ఈ రోజు నుండి? స్వస్థపరుస్తారా? ఎట్లా పెంచుకుంటారు? రెస్టారెంట్ పోయా, ఈరోజు సండే బిర్యానీ తిని విశ్వాసాన్ని పెంచుకుంటాను. చికెన్ తింటే ఇంకా గట్టిగా పెంచుతుంది అంట, ప్రోటీన్ ఉంది దాంట్లో. బైబుల్ చదువుకున్నా, ప్రార్థన చేసుకున్నా, ఉపవాసం ఉండా, కానుకలు ఇంకా ఎక్కువ ఇచ్చా, మరి ఎలా? విశ్వాసాన్ని వాడి. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం వాడడం కాదు, నువ్వు వాడే అవసరం లేదు. ఒక్క అడుగు విశ్వాసం లేవు, విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. ఒక్క అడుగు, వన్ స్టెప్, పుట్ ఇట్ బై ఫెయిత్. నౌ ద ఫెయిత్ ఇస్ చార్జ్డ్. ద ఫెయిత్ విల్ టేక్ యూ ఫ్యూదర్. నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను గణపరుస్తుంది, నీ విశ్వాసమే నీకు మహిమ తీసుకొస్తుంది, నీ విశ్వాసమే నిన్ను హెచ్చిస్తుంది. ఎందుకు? విశ్వాసాన్ని నమ్ముకొని అడిగేసావు కదా. ఫ్రమ్ టుడే, నో మ్యాటర్ వాట్, నేను అంటున్నాను, మనుషులు మాట్లాడే మాటల్ని మర్చిపో, మనసులో పెట్టుకుని ఉండకో, అది నేను తినేస్తుంది. నీ దేవుని గొప్ప గొప్ప కార్యాలని జ్ఞాపకం చేసుకో. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని ఉంటే దేవుడు కూడా ఒకరోజు అనుకుంటాడమ్మా, ఎంతైనా ఎంత పరిస్థితి వచ్చినా కూడా నన్ను ఈ తల్లి మర్చిపోతలేదే అని కార్యం చేయడం మొదలు పెడతాడు. దేవుడు ఒక్కసారి మొదలు పెట్టాడా, దాన్ని దేవుడు తప్ప ఎవ్వరూ ఆపలేరు, తుడవలేరు. కాబట్టి నీకు కావాల్సింది విశ్వాసాన్ని వాడడం. ప్రార్థన చేయడమో బైబిల్ చదవడమో కాదు. ప్రార్థన చేయడం, బైబిల్ చదవడము, దానికన్నా ముందు నీ విశ్వాసాన్ని వాడితే అప్పుడు ఇంకా ఈజీగా నడుస్తుంది. నీ ప్రార్థన, నీ ఉపవాసము, నువ్వు చదివే బైబిల్. చేసే దేనికైనా అర్థం ఉండాలి కదా. అర్థం పర్థం లేకుండా చేస్తే దానికి
ఇట్ ఈస్ యూజ్లెస్. ఆమెన్.